రహదారి భద్రతా నిబంధనలను ప్రజలు, యువత, వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించి రహదారి మరణాలను తగ్గించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత గల పౌరుడిగా మెలగాలని జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 36వ జాతీయ రహదారి మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ, సంబంధిత రవాణా, పోలీస్, ప్రజా రవాణా శాఖ అధికారులతో పలువురు డ్రైవర్లు యువతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రహదారి భద్రతా నిబంధనలను ప్రజలు, యువత, వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించి రహదారి మరణాలను తగ్గించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత గల పౌరుడిగా మెలగాలని అన్నారు. ఈ మధ్య కాలంలో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దానికి వాహన చోదకులు రహదారి భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం కారణమని తెలిపారు. మితిమీరిన వేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం తదితరాలు కూడా ఒక కారణమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రహదారి ప్రమాదాల నివారణకు అనేక అవగాహన కార్యక్రమాలు, చట్టాలు చేసి అమలు చేస్తున్నప్పటికీ డ్రైవింగ్లో నిర్లక్ష్యం వలన ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ తప్పక ధరించాలని, అలాగే ఇతర వాహనాలు వాడేటప్పుడు సీట్ బెల్ట్ తప్పక వాడాలని కోరారు. అవగాహన సదస్సులు ప్రతి స్కూల్లో కూడా, అలాగే ఇంజనీరింగ్ కళాశాలలో ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. రోడ్ సేఫ్టీ మీద, బ్లాక్ స్పాట్స్ మీద నేషనల్ హైవేస్ అధికారులతో, ఆర్ఎండ్బి అధికారులతో కూర్చొని ఒక 100 బ్లాక్ స్పాట్లు గుర్తించినవి ఎంతవరకు రెక్టిఫై అయ్యాయి అనే విషయం మీద కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించినట్లు ప్రమాదాలు అరికట్టాలనే ఒక గొప్ప సంకల్పంతో మనకు ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా అని, ఐరాడ్ అనే ఒక డేటా సేకరణ ద్వారా మాకు రోడ్ సేఫ్టీ డాక్టర్ గారు కూడా ఉన్నారు. వారి ద్వారా మేము డేటా సేకరించేసి తద్వారా వాస్తవాలు ఏం జరుగుతున్నాయి అనే విషయాలను కూడా అందరికి కూడా ప్రచారం చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనకి కాన్సెప్ట్ కూడా రహదారి భద్రతా ప్రచారం శ్రద్ధ వహించండి అనే ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చిందనమాట ఈ యొక్క కాన్సెప్ట్. సో మనం అందరం కూడా రహదారి భద్రత ప్రచారం చేస్తేనే మనం జాగృతులై డ్రైవింగ్ అనేది ఒక సామాజిక బాధ్యతతో గుర్తెరిగి ముందుకు వెళ్ళగలమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియచేస్తూ, రోడ్ సేఫ్టీలో ముఖ్యంగా 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి రోడ్, అది అభివృద్ధి కోసం చాలా చాలా ముఖ్యమైన, అది చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలుసు. చాలా మన రాష్ట్రంలో నేషనల్ హైవే కానీ, స్టేట్ హైవే, విలేజ్ రోడ్ ఇది అంతా నడుస్తుంది, వస్తూ ఉన్నాయి. దాంతోపాటు సేఫ్టీ కూడా చాలా ముఖ్యమైన పార్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. మనం ఇందాక అందరూ డేటా గురించి మాట్లాడాము. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది సఫర్ అయ్యారు దీనివల్ల. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు మొత్తం ఫ్యామిలీ, వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు కూడా చాలా సఫర్ అయ్యారు. అది ఒక పార్ట్. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గారి ఆధారంలో చాలా క్యాంపెయిన్స్ జరుగుతుంది. పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ జరుగుతుంది. మంచి రోడ్స్ ఉన్నప్పుడు ఎలా యాక్సిడెంట్ తగ్గించాలి. చాలా నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ మన జిల్లాలో చూసుకుంటే రేణిగుంట టు నాయుడుపేట మరియు కృష్ణపట్నం సైడ్లో అంతా, చిత్తూరు టు తిరుపతి అంత రోడ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఇది అంతా జరిగినప్పుడు కూడా మరి ముఖ్యమైన మీ బాధ్యత గురించి మాట్లాడాలి. మీ బాధ్యత అంటే పిల్లలు బాధ్యత ఏంటి, పేరెంట్స్ బాధ్యత, టీచర్స్ బాధ్యత, డ్రైవర్స్. డిటిసి గారు చెప్పిన ప్రకారంగా మనం అందరూ ఒక డ్రైవర్స్. మనం సైకిల్ ద్వారా వెళ్తున్నప్పుడు కూడా చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఒక డ్రైవర్. మరియు గవర్నమెంట్ ఒక మేజర్ స్టేక్ హోల్డర్, వాళ్ళ బాధ్యత గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఇక్కడ ఉన్న అందరూ పేరెంట్స్తో ఒక రిక్వెస్ట్, పేరెంట్స్తో, ప్రిన్సిపల్స్తో మీ ఇంటిలో, మీ క్లాస్ రూమ్లో రోడ్ సేఫ్టీ గురించి మాట్లాడాలి ఖచ్చితంగా. 15 మినిట్స్ తీసుకొని, 10 మినిట్స్ తీసుకొని, హాఫ్ అన్ అవర్ తీసుకొని మీ ఇష్టం. కానీ ఈరోజు ఇక్కడ ఇది ప్రోగ్రామ్ చేశాము, మీకు గవర్నమెంట్ తరఫున పిలవడం జరిగింది, ఈరోజు చేసి మర్చిపోతే అది అసలు ఏం పనికి రాదు. అండ్ ఈ రోడ్ సేఫ్టీ ఇది గవర్నమెంట్ కన్సర్న్ మాత్రమే కాదు, మనం అందరూ సఫర్ అయ్యాము దీనివల్ల. సో ఇది అందరి పని.